హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో ఈ సమ్మర్ సీజన్‌లో మనం తిని పడేసే ఐస్ క్రీమ్ స్టిక్స్‌తో 5 యూజ్‌ఫుల్ ఐడియాస్ అండి. మన ఇంటికి అందం తెచ్చే 5 ఐడియాస్ అన్నమాట. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి ఐడియాస్ అనేవి ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా చూసేద్దామండి. మనం సమ్మర్‌లో అయితే ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాము. ఈ స్టిక్స్ అయితే పడేస్తూ ఉంటామండి. అస్సలు పడేయకండి. వీటితో 5 అందమైన నో కాస్ట్ ఐడియాస్ అండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇక్కడ నేను ఒక బాక్స్ తీసుకున్నానండి. ఇలాంటి బాక్స్ అనేది ఉంటాయి కదా మన ఇంట్లో ఏదో ఒకటి. ఈ విధంగా నేను పైనైతే కట్ చేసుకుంటున్నాను. వెనకాల ఉన్న బాక్స్‌నైతే కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలాంటి షేప్‌లో ఉండాలనమాట. స్క్వేర్ టైప్‌లో. ఇలా కొద్దిగా నేను కింద వరకు కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని ఈ విధంగా మెజర్‌మెంట్ తీసుకొని ఆ స్టిక్ ఎంత సైజ్ ఉందో అంతవరకు ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి వెడల్పైతే. సైడ్‌లో కట్ చేసుకున్న తర్వాత మరియు పైన కూడా కొద్దిగా ట్రిమ్ చేసుకుంటున్నానండి. లెవెల్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అట్ట ముక్కనైతే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని ఈ విధంగా గమ్ లేదా గ్లూ స్టిక్ తీసుకొని ఈ విధంగా అంటించుకోవాలండి. లాస్ట్ వరకు అన్ని స్టిక్స్‌నైతే ఇలాగే మనం అంటించుకోవాలన్నమాట. చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఖచ్చితంగా ఆరనివ్వాలి. ఆరించుకున్న తర్వాత ఇక నేను 4 ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఇలా 2 స్టిక్‌నైతే ఒక దగ్గర చేర్చి అంటించుకుంటున్నాను. ఇక్కడైతే నేను గమ్ అయితే యూజ్ చేస్తున్నానండి. గ్లూ స్టిక్ అయితే చాలా గట్టిగా అతుక్కుంటుంది. ఇది కూడా అతుక్కుంటుందనమాట. కానీ గ్లూ స్టిక్ అయితే చాలా లైఫ్ వస్తుందండి. ఇలా 2 స్టిక్‌ని ఒక దగ్గర చేర్చి అంటించుకోవాలి. ఇలాగే ఇంకొక స్టిక్ కూడా 2 స్టిక్ లాగా ఈ విధంగా అంటించుకొని తీసుకోవాలనమాట. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆరించుకోవాలండి. ఆరించిన తర్వాత ఇప్పుడైతే ఈ 2 స్టిక్ ఇలా తయారు చేసుకున్నాం కదండీ! చూడండి ఇప్పుడు పైనైతే ఇలా స్లాంటింగ్ టైప్‌లో 2 వైపులా ఈ విధంగా ఉంచుకుంటున్నాను. కొద్దిగా గమ్ అయితే యాడ్ చేసి చూడండి వెనకాల ఇలా యాడ్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలనమాట. పైనైతే చూడండి ఇలా స్లాంటింగ్ టైప్‌లో అయితే ఉంచుకోవాలి. ఇలాగే అటువైపు కూడా మనం 2 స్టిక్‌నైతే తయారు చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ముందుగానే ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి 8 తీసుకున్నానండి. తీసుకొని ఒక దగ్గర చేర్చి ఇలా అంటించుకోవాలండి. గ్లూ స్టిక్ లేదా గమ్ యాడ్ చేసి ఇలా ఒక దగ్గర చేర్చి 8 స్టిక్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిక్ అయితే చూడండి సైడ్‌లో కొద్దిగా గమ్ లేదా గ్లూ స్టిక్ అంటించి ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. కిందైతే చూడండి లాస్ట్‌లో ఈ విధంగా సెట్ చేసుకోవాలనమాట. కొద్దిసేపు ఆరనిచ్చినట్లయితే చాలా గట్టిగా అవుతుందండి. అండ్ స్టిఫ్‌గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి. ఆరించుకున్న తర్వాత ఇక్కడ నేను 2 స్టిక్స్ తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఇలా ఎండింగ్‌లో కర్వ్ షేప్‌లో ఉంది కదా! దీనైతే చూడండి ఇంత హైట్ వరకి నేను కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక సైడ్ అయితే కొద్దిగా కిందకి కట్ చేసుకుంటున్నానండి. అంటే ఒకటి హైట్‌గా ఇంకొకటి చాలా చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగే నేను 4 స్టిక్స్ అయితే కట్ చేసుకున్నానండి. రెండొచ్చి హైట్‌గా ఇంకొక రెండొచ్చి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా గమ్ అయితే యాడ్ చేసి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. చూడండి హైట్‌గా ఉన్నది అటు ఇటు ఈ విధంగా చివర్లో అయితే సెట్ చేసుకోవాలండి. గ్లూ స్టిక్ లేదా గమ్ యాడ్ చేసి ఈ విధంగా మిడిల్‌లో అయితే ఈ చిన్న పీసెస్‌ని అయితే సెట్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత టోటల్‌గా ఆరించుకోవాలి. ఆరించుకున్న తర్వాత ఇక్కడ నేను డార్క్ పెయింట్ తీసుకున్నానండి. ఈ విధంగా బ్లూ పెయింట్ అయితే చాలా బాగా బ్రైట్‌గా కనిపిస్తుంది. మిడిల్‌లో అయితే ఈ విధంగా బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా అంతా పెయింటింగ్ అయితే చేసుకోవాలండి. అండ్ ఇక్కడ బ్లూ పెయింట్ కాబట్టి యెల్లో అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. అది కూడా చాలా బాగా కనిపిస్తుందండి. బ్లూ అండ్ యెల్లో ఈ విధంగా ఈ ఎక్స్‌ట్రా పీసెస్ ఉన్న వాటికి నేను ఇక్కడైతే యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆరించుకోవాలండి. ఆరించుకున్న తర్వాత ఇక నేను వైట్ పెయింట్ తీసుకుంటున్నానండి. తీసుకొని చిన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే హోమ్ అని రాసుకుంటున్నాను. చాలా బాగా ఉంటుందండి. ఈ విధంగా వైట్ పెయింట్‌తో మనం రాసుకోవడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది కాంబినేషన్. బ్లూకైతే వైట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా హోమ్ అని రాసుకున్న తర్వాత పైనైతే ఈ విధంగా జస్ట్ ఇలా హార్ట్ షేప్‌లో రాసుకుంటున్నానండి. అండ్ కింద కూడా ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ పెయింట్ అంతా ఆరించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక థ్రెడ్ తీసుకుంటున్నానండి. చిన్నగా ఈ విధంగా తీసుకొని సెట్ చేసుకొని గ్లూ స్టిక్ లేదా గమ్ యాడ్ చేసి ఈ విధంగా అంటించుకోవాలండి. సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఆరించుకోవాలి. అంతే అండి చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఆర్గనైజర్ హోమ్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఇలాంటి ఆర్గనైజర్ మనం బయట తీస్తూ ఉంటాము. మన మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా మనం తిని పడేసే ఐస్ క్రీమ్ స్టిక్స్‌తో ఈ విధంగా ఒక మంచి వాల్ హ్యాంగింగ్ కీ స్టాండ్ లాగా మనం ఈ విధంగా వాడుకోవచ్చండి. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఒక హోమ్ డెకర్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఈ విధంగా కీ స్టాండ్‌గా కూడా మనం వాడుకోవచ్చనమాట. చాలా బాగా బ్రైట్‌గా కనిపిస్తుందండి. అందంగా ఉంటుంది. ఐడియా అనేది చాలా బాగుందండి. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. ఇక్కడ నేను ఒక 8 ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత
బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ స్టిక్స్‌కి అయితే ఒక్క వైపు మాత్రమే అప్లై చేసుకొని అన్నిటికి కొద్దిసేపు అయితే ఎండలో ఆరించుకోవాలండి. టోటల్‌గా ఆరిన తర్వాత ఇక్కడ నేను ఒక ఇయర్ బడ్ తీసుకున్నానండి. ఎండింగ్‌లో అయితే ఈ విధంగా పత్తి చుట్టుంటారు కదండీ! దాన్నయితే ఈ విధంగా ఒక సైడ్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. టోటల్‌గా రిమూవ్ చేసుకొని కేవలం స్టిక్ మాత్రం ఈ విధంగా తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత వైట్ పెయింట్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్‌లో అయితే చూడండి నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ అయితే రాసుకుంటున్నానండి. చాలా మందికి కొన్ని మోటివేట్ చేసే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదండీ! వాటినైతే ఈ విధంగా మిడిల్‌లో అయితే రాసుకుంటున్నాను. మీకైతే నచ్చిన మోటివేషన్ వర్డ్స్ అండి. ఇక్కడ నేను డ్రీము, హ్యాపీ, స్మైల్ అలాంటి వర్డ్స్ అయితే రాసుకుంటున్నాను. మీకు నచ్చిన వర్డ్స్ అయితే ఇందులో రాసుకోవచ్చనమాట. ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి స్టిక్స్‌తో మనం రాసుకోవడం వల్ల లేదా పెయింటింగ్ బ్రష్‌తో కూడా చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రీమ్ అనే స్పెల్లింగ్ వర్డ్ అయితే తప్పుగా రాసానండి. సారీ అండి. మీరు కరెక్ట్‌గా రాసుకోండి. ఈ విధంగా అంతా నేను కొన్ని మోటివేషన్ వర్డ్స్ అయితే రాసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఇలా యూ షేప్‌లో వేసుకుంటున్నాను థ్రెడ్ అయితే. చాలా లాంగ్‌గానే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మిడిల్‌లో అటు ఇటు దారం అయితే రావాలండి. అండ్ ఒక యూ షేప్‌లో ఉండాలనమాట. పైనైతే కట్ చేయట్లేదు దారం అయితే. చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత చివర్లో ఎండింగ్‌లో అయితే ఇలా ఓపెన్‌గా ఉన్నవి తీసుకోవాలండి. పైనైతే ఈ విధంగా చూడండి యూ షేప్‌లో ఉండాలనమాట దారం అయితే. ఇలా 2 వైపులా దారంని సెట్ చేసుకోవాలండి సరి సమానంగా. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిక్‌నైతే మనం దారానికైతే అంటించుకోవాలి. వెనకాలైతే గమ్ లేదా గ్లూ స్టిక్ ఈ విధంగా అంటించి పైన ఈ విధంగా సెట్ చేసుకొని లాస్ట్ వరకు ఈ స్టిక్‌నైతే అంటించుకోవాలండి. చూడండి కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇలా ఒకేసారిగా అయితే ఉంచుకోలేదండి. దగ్గర దగ్గర ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనం లాస్ట్ వరకు ఈ స్టిక్‌నైతే మనం సెట్ చేసుకోవాలి. చూడండి గమ్ సహాయంతో అంటించుకున్న తర్వాత నేను ఎడ్జెస్‌లో అయితే కొద్దిగా ఖాళీగా ఉంది కాబట్టి చూడ్డానికి కూడా ఇంకా అందంగా కనిపించడానికి ఎండింగ్‌లో అయితే చూడండి ఇలా హార్ట్ షేప్‌లో ఆరెంజ్ పెయింట్‌తో అయితే అప్లై చేసుకుంటున్నానండి. జస్ట్ ఇలా మనం స్లాంటింగ్ టైప్‌లో అటు ఇటు ఈ విధంగా ఉంచుకున్నట్లయితే ఒక హార్ట్ షేప్‌లో అయితే వచ్చేస్తుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత అంతే అండి. చాలా సింపుల్‌గా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చనమాట. ఈజీగా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మనం పైనైతే కట్ చేయట్లేదు కాబట్టి అలాగే హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇలా మనం మన డోర్ సైడ్ గాని లేదా ఇంట్లో హాల్‌లో గాని ఈ విధంగా ఉంచుకోవడం వల్ల మనకు చాలా మోటివేషన్‌గా ఉంటుందండి. ఇలాంటి వర్డ్స్ అనేవి ప్రతిరోజు చూస్తూ ఉంటాము. అండ్ మోటివేట్ అవుతూ ఉంటామండి. ఇలాంటి వర్డ్స్‌తో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఇక్కడ నేను కొన్ని స్టిక్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే 2 స్టిక్స్ తీసుకున్నానండి. ఈ విధంగా చూడండి స్లాంటింగ్ టైప్‌లో అటు ఇటు ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను గమ్ సహాయంతో. అంటించుకున్న తర్వాత సేమ్ ఇలాగే 4 స్టిక్స్ తీసుకొని చూడండి మిడిల్‌లో కొద్దిగా గమ్ లేదా గ్లూ స్టిక్ అంటించి ఇలా 4 స్టిక్స్‌ని ఒకే దగ్గర చేర్చి అంటించుకుంటున్నానండి. ఇలాగే ఇంకొక స్టిక్ కూడా మనం 4 స్టిక్ లాగా తయారు చేసుకొని ఇలా 2 పీసెస్‌గా తయారు చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మిడిల్‌లో అయితే ఈ 4 స్టిక్‌ని ఒకే దగ్గర ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. వెనకాల కూడా ఇంకొక పీస్ కూడా ఈ విధంగా గమ్ అంటించి మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్టిక్ తీసుకొని చూడండి ఈ ఒక స్టిక్‌ని 2 పీసెస్‌గా ఈ విధంగా సెపరేట్ చేసుకుంటున్నానండి. కరెక్ట్‌గా సమానంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనైతే చూడండి ఈ స్టిక్ పైన ఈ విధంగా కొద్దిగా గమ్ అంటించి ఈ స్టిక్‌నైతే ఈ విధంగా స్ట్రెయిట్‌గా అయితే ఉంచుకోవాలండి. ఇలా చూడండి. ఇలా ఉంచుకున్న తర్వాత అటు ఇటు ఈ విధంగా కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి. అంతే అండి చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము. మనం ఎక్కువగా ఫోన్స్ అయితే వాడుతూ ఉంటాం. అలా ఎక్కువగా వాడేటప్పుడు మన షోల్డర్స్ అయితే ఎక్కువగా నొప్పైతే వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్‌తో ఒక స్టాండ్ లాగా తయారు చేసి ఫోన్ హోల్డర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేసేటప్పుడు. అండ్ గ్రిప్ కూడా చాలా బావుంటుందండి. పడిపోకుండా ఉంటుందన్నమాట ఫోన్ అనేది. ఈ విధంగా ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. ఒక ఫోన్ హోల్డర్ లాగా తయారు చేసుకోవచ్చు. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా అండి. ఇప్పుడు స్టిక్స్‌నైతే చూడండి ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. 2 పీసెస్ అయితే స్లాంటింగ్ టైప్‌లో చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి మరికొన్ని పీసెస్ అయితే ఈ విధంగా నేను గమ్ అయితే యాడ్ చేసి సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఒక షట్కోణం లాగా ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట ఈ ఐడియా అనేది. ఇలా కొద్దిసేపయితే ఆరించుకోవాలండి. ఆరించుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని ఈ విధంగా ఒక దగ్గర చేర్చి సెట్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను 5 స్టిక్స్ తీసుకొని గమ్ సహాయంతో ఒక దగ్గర చేర్చి ఈ విధంగా అంటించుకుంటున్నానండి. అంటించిన తర్వాత ఈ పీస్‌కి కొద్దిగా సైడ్‌లో గమ్ అయితే అంటించి ఇలా సెట్ చేసుకుంటున్నానండి. కిందైతే చూడండి అంటించుకోవాలి. కొద్దిసేపయితే ఖచ్చితంగా ఆరనివ్వాలి. అప్పుడే ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. కిందకైతే అసలు పడదనమాట. చూడండి టోటల్‌గా ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను బ్లాక్ పెయింట్ తీసుకొని అప్లై చేసుకుంటున్నానండి. చాలా బాగా బ్రైట్‌గా ఉంటుంది. ఇలాంటి ఆర్గనైజర్‌కి బ్లాక్ పెయింట్ అయితే చాలా బావుంటుంది. చూడండి బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసి కొద్దిసేపయితే ఆరించుకోవాలి. టోటల్‌గా ఆరిన తర్వాత
ఇక్కడ నేను వైట్ పెయింట్ తీసుకొని ఈ విధంగా చిన్న బ్రష్ తీసుకొని జస్ట్ ఇలా చూడండి స్లాంటింగ్ టైప్‌లో అటు ఇటు ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. సైడ్‌లో అయితే చూడండి చాలా బాగుంది. ఈ విధంగా వైట్ అయితే చాలా బాగుంటుంది బ్లాక్ కాంబినేషన్‌కి. ఈ విధంగా చుట్టూన అటు ఇటు ఇలా పెయింటింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి చాలా చక్కగా ఈ విధంగా వేసుకున్నాము. కొద్దిసేపు ఆరించుకొని ఇక దీన్ని మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే. ఇక్కడైతే నేను ఒక ఖాళీ పెయింటింగ్ బాటిల్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసి ప్లాస్టిక్ మొక్క అయితే ఉంచుకున్నానండి. చూడ్డానికి చాలా బాగా బ్రైట్‌గా ఉంటుంది. ఇక దీన్ని మనం తయారు చేసుకున్న ఈ ఆర్గనైజర్‌లో మనం ఉంచుకోవచ్చండి. చూడ్డానికి చాలా బావుంటుంది. అందంగా ఉంటుందండి. ఒక నో కాస్ట్ వాల్ డెకరేషన్ ఐడియా అండి. ఇలా మనం తిని పడేసి ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని పడేయకుండా ఇలా ఒక అందమైన ఆర్గనైజర్ అండ్ ఐడియా తయారు చేసుకోవచ్చనమాట. ఈ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఐదవ ఐడియా అండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి కొన్ని తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఇలా 4 స్టిక్స్ అయితే ఇలా స్ట్రెయిట్‌గా తీసుకున్నాను. ఇలా అటు ఇటు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా సెట్ చేసుకోవాలనమాట. స్టిక్స్ అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్డంగా అయితే కొన్ని స్టిక్స్ అయితే ఉంచుకుంటున్నానండి. గమ్ అయితే అంటించి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. టోటల్‌గా అయితే ఆరించుకోవాలండి. ఇలా మనం తయారు చేసుకున్న దాన్ని. ఇప్పుడు ఆరెంజ్ పెయింట్ తీసుకొని ఈ విధంగా ఈ స్టిక్స్‌కి అయితే అప్లై చేసుకుంటున్నానండి. మొత్తం అయితే అప్లై చేసి కొద్దిసేపు ఆరించుకోవాలి. ఆరించుకున్న తర్వాత మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా గ్రీన్ పెయింట్ తీసుకొని జస్ట్ ఇలా ఇయర్ బడ్స్‌తో నేను డాట్స్ అయితే ఉంచుకుంటున్నానండి. చూడ్డానికి చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. మీకైతే నచ్చిన కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. డార్క్ పెయింట్స్ అయితే యూజ్ చేసినట్లయితే చాలా బాగా కనిపిస్తుందండి బ్రైట్‌గా. ఈ విధంగా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక థ్రెడ్ తీసుకున్నానండి. కాటన్ థ్రెడ్ అయితే తీసుకొని జస్ట్ ఇలా కొద్దిగా కట్ చేసుకొని వెనకాలైతే ఈ విధంగా రిటర్న్ చేసి పైనైతే చూడండి ఇలా అంటించుకుంటున్నాను గమ్ సహాయంతో. చాలా చక్కగా ఇదైతే ఆరించుకోవాలండి. ఆరించుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే. చూడ్డానికి చాలా బావుంటుందండి. ఒక నో కాస్ట్ వాల్ డెకరేషన్ ఐడియాస్ అండి. దీన్ని కేవలం ఖాళీగా ఉంచకుండా ఏదైనా ప్లాస్టిక్ మనీ ప్లాంట్స్ కానీ ఇలాంటి ప్లాంట్స్ చాలా చక్కగా ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. చూడడానికి చాలా బాగుంది. బ్రైట్‌గా కనిపిస్తుంది. ఇలా ఈ సమ్మర్ సీజన్‌లో తిని పడేసి ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని పడేయకుండా ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా నో కాస్ట్ వాల్ డెకరేషన్ ఐడియాస్ తయారు చేసుకోవచ్చనమాట. ఐడియాస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.